ఈ కలియుగంలో మనిషి జీవితం దేని చుట్టూ తిరుగుతోంది? పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే ఆరాటం, ఒకటే పోరాటం. అదే డబ్బు, బంగారం, ఆస్తులు. ఈరోజు బంగారం రేటు ఎంత పెరిగింది, నా ఆస్తి విలువ ఎంత పెరిగింది అని లెక్కలు వేసుకోవడానికే మన జీవితం సరిపోతుంది. బంగారం ఉంటే బతుకుకి భరోసా, డబ్బు ఉంటే సమాజంలో గౌరవం అని మనం బలంగా నమ్ముతున్నాం. అందుకే రాత్రి పగలని తేడా లేకుండా కష్టపడి సంపాదించినదంతా తీసుకెళ్ళి బంగారం మీద, రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద పెడుతున్నాం. కానీ మిత్రులరా, ఒక్క నిమిషం ఆలోచించండి. మనం ప్రాణంగా చూసుకుంటున్న ఈ సంపద నిజంగా శాశ్వతమేనా? రేపు ఏదైనా విపత్తు వస్తే ఈ బంగారం మనల్ని కాపాడుతుందా? దీని గురించి కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కొన్ని వందల ఏళ్ల క్రితమే ఒక భయంకరమైన, ఆశ్చర్యకరమైన నిజాన్ని చెప్పారు. అదేంటంటే, రాబోయే కాలంలో బంగారం రోడ్ల మీద పడి ఉన్నా ఎవ్వరూ తీసుకోరు. కోట్ల విలువ చేసే బంగారం మట్టితో సమానం అవుతుంది. కానీ పిడికెడు మట్టి కోసం, జానెడు సాగు భూమి కోసం జనాలు కొట్టుకు చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇప్పుడు లక్షలు పలుకుతున్న బంగారం రేపు మట్టి ఎలా అవుతుంది? అసలు బ్రహ్మంగారు ఎందుకని ఇంత గట్టిగా హెచ్చరించారు? ఈ వీడియోలో ఆ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం ఇప్పుడున్న పరిస్థితిని ఒక్కసారి గమనిద్దాం. ఈ రోజుల్లో లక్ష్మీదేవి అంటే కేవలం కరెన్సీ నోట్ల రూపంలో లేదా బంగారు ఆభరణాల రూపంలోనూ చూస్తున్నారు. గ్రామ్ బంగారం రేటు ఆకాశాన్ని తాకుతున్నా సరే, అప్పు చేసైనా సరే కొనుక్కుంటున్నారు. ఆడవాళ్లకు బంగారం మీద మోజు, మగవాళ్లకు ఆస్తుల మీద మోజు విపరీతంగా పెరిగిపోయింది. పచ్చని పంట పొలాలను వెంచర్లుగా మార్చేస్తున్నారు. అన్నం పెట్టే భూతల్లిని కాంక్రీట్ అడవిగా మార్చేస్తున్నారు. వ్యవసాయం చేయడం దండగా, ప్లాట్లు అమ్మడం పండగ అనే స్థాయికి మనం వచ్చేసాం. రైతులు కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక భూములు అమ్మేసి సిటీలకి వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా డబ్బుంది, బంగారం ఉంది. కానీ మనకి తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదంలోకి జారిపోతున్నాం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు. కలియుగం ముగిసే సమయానికి మనిషి బుద్ధి మారుతుంది, ప్రకృతి గతి మారుతుంది. ఏ వస్తువుకైతే జనం ఎగబడతారో అదే వస్తువు వారికి అక్కర్లేకుండా పోతుంది అని. అంటే ఇప్పుడు మనం దేన్నైతే అత్యంత విలువైనదిగా చూస్తున్నామో అదే భవిష్యత్తులో మనకి ఏమాత్రం పనికి రాకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. అసలు బంగారం మట్టి ఎలా అవుతుంది? దీనికి బ్రహ్మంగారు చెప్పిన కారణం వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. కాలజ్ఞానంలో ఆయన ఇలా చెప్పారు. ధనవంతులు తమ దగ్గరున్న బంగారాన్ని రాసులుగా పోసి పిడికెడు బియ్యం కోసం, గుప్పెడు నీళ్ల కోసం ఆశగా ఎదురు చూసే రోజులు వస్తాయి అని. దీని అర్థం ఏంటి? భవిష్యత్తులో రాబోయేవి మామూలు కష్టాలు కాదు. పంచభూతాలు కోపిస్తాయి, కరువు కాటకాలు విపరీతంగా పెరుగుతాయి. వర్షాలు పడాల్సిన సమయంలో పడవు, పడకూడని సమయంలో వరదలై ముంచెత్తుతాయి. దీనివల్ల పంటలు నాశనమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత వస్తుంది. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. మీ ఇంట్లో బీరువ నిండా బంగారం ఉంది, బ్యాంకులో కోట్లాది కొద్దీ డబ్బు ఉంది. కానీ బయట మార్కెట్లో కొనడానికి బియ్యం లేవు, సూపర్ మార్కెట్లో కూరగాయలు లేవు, తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. అప్పుడు ఆ బంగారం మీ ఆకలి తీరుస్తుందా? ఆ వజ్రాలు మీ దాహం తీరుస్తాయా? మన నోట్ల కట్టలను తినలేం కదా, బంగారాన్ని నమలలేం కదా. అప్పుడు మనిషికి అర్థమవుతుంది, ప్రాణం నిలబడాలంటే కావాల్సింది ధనం కాదు, ధాన్యం అని. ఆకలి వేసినప్పుడు బంగారమైన, మట్టిరాయైనా ఒక్కటే. అందుకే ఆ సమయంలో బంగారం రోడ్ల మీద పడి ఉన్నా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం పిడికెడు అన్నం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతారు. ఇదే బ్రహ్మంగారు చెప్పిన పరమ సత్యం.
మరి ఆ కష్టకాలంలో ఎవరు సుఖంగా ఉంటారు? ఎవరికి భయం ఉండదు. దీనికి సమాధానం కూడా కాలజ్ఞానంలోనే ఉంది. భూమిని నమ్ముకున్నవాడు, గోమాతను పూజించినవాడు, ధర్మంగా బతికేవాడు ఆ గండం నుంచి బయటపడతాడు. ఇక్కడ భూమి అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు కాదు, బ్రహ్మంగారు ఉద్దేశించింది సాగు భూమి. ఎవరి దగ్గరైతే స్వంతంగా పంట పండించుకునే చిన్న భూమి ఉంటుందో, ఎవరైతే వ్యవసాయం చేయగలుగుతారో వాళ్ళే ఆ సమయంలో నిజమైన కోటీశ్వరులు, వారే రాజులు. ఈరోజు మనం రైతులను చూసి చులకనగా మాట్లాడుతున్నాం. వాడికి చదువు లేదు, పొలం పనులు చేసుకుంటాడు అని ఎగతాళి చేస్తున్నాం. కానీ కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఐటీ కంపెనీలు మూతపడచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఆగిపోవచ్చు. కానీ భూమిని నమ్ముకున్న రైతులు మాత్రం తన కుటుంబాన్ని సాదుకోగలుగుతాడు. ఒక ఎకరం భూమి ఉన్నవాడు 100 కిలోల బంగారం ఉన్నవాడి కంటే గొప్పవాడు అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ సమయంలో ప్రజలు తమ ఆస్తులు అమ్మి బిల్డింగ్లు రాసిచ్చి కేవలం జానెడు భూమి కోసం, అందులో 4 మొక్కలు పెంచుకోవడం కోసం రైతుల కాళ్ళ దగ్గరికి వస్తారు. అందుకే మట్టి విలువ మాణిక్యం అవుతుందని స్వామివారు సెలవిచ్చారు. మరి బ్రహ్మంగారు చెప్పింది కేవలం జ్యోతిష్యమేనా? కాదు, అది రాబోయే తరాలకు ఒక హెచ్చరిక. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ కేవలం డబ్బు, బంగారం మాత్రమే జీవితం అనుకోవడం తప్పు. మీ దగ్గరున్న డబ్బుని కొంత భాగమైన భూమి మీద పెట్టండి. భూమిని కాంక్రీట్ అడవిలా మార్చకుండా దాన్ని పచ్చగా ఉంచడానికి ప్రయత్నించండి. మీకు గనక ఊరిలో పొలం ఉంటే దాన్ని అమ్మకండి. అది మీ పిల్లలకు మీరిచ్చే నిజమైన ఆస్తి. వ్యవసాయం చేయడం నేర్చుకోండి. మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆహారాన్ని పండించే విద్యను నేర్పించండి. కనీసం మీ ఇంటి దగ్గర చిన్న స్థలం ఉన్నా సరే అందులో 4 మొక్కలు నాటండి. ఎందుకంటే కలియుగంతంలో వీరభోగ వసంతరాయలు వచ్చే సమయానికి మనిషిని కాపాడేది ఆ భగవంతుడు మరియు ఆ భూతల్లి మాత్రమే. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ ధాన్యం ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇదండి బ్రహ్మంగారు చెప్పిన బంగారం వర్సెస్ భూమి వెనుక ఉన్న పరమార్థం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, అప్రమత్తం చేయడానికే. ఇప్పటికైనా ప్రకృతిని ప్రేమిద్దాం, ధర్మాన్ని కాపాడుదాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజమే అనిపిస్తున్నాయా? మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మీరు బంగారం కొంటారా, లేక పంట పండే భూమిని కొంటారా? మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన భక్తిరసమైన విషయాల కోసం మన గీతానిత్య తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.